హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటలు. ఈరోజు నేను పకోడీ పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఎర్రగడ్డలు, కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా. ఆల్రెడీ పకోడా నేను రెడీ చేసి పెట్టానండి. అది వీడియో కూడా పెట్టానండి, ఎట్లా చేయాలనేది చూడండి. చింతపండు, స్టవ్ వెలిగించి బౌన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం వేగినాక దోరగా ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి. ఇవంతా బాగా దోరగా వేగాలండి. ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి బాగా దోరగా వేగాలి. ఈ పకోడీ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మసాలా వడల పులుసు కూడా చేసుకుంటూ ఉంటాం కదండి, అట్లాగన్నా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పకోడీ పులుసు. ఈ ఎర్రగడ్డలు ఇది చాలా సింపుల్ అండి. మనం ఎప్పుడైనా సరే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి దోరగా వేగితే చాలండి. ఇప్పుడు వేగినాక టమాటా ముక్కలు కూడా వేసేసి దీంట్లో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి కూడా కొరవ యాడ్ చేసుకోవాలండి. తగినంత కారం వేసేసుకొని ఇది కొంచెం సేపు 2 నిమిషాలు మూత పెట్టేస్తే ఇదంతా ఆవిరికి బాగా మగ్గిపోద్దండి. టమాటా ముక్కలు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అంతా కూడా బాగా గుజ్జులాగా బాగా మగ్గిపోతుంది. ఇది ఆయిల్లో బాగా దగ్గరికి మగ్గిపోయాక చూడండి, మొత్తం టమాటా అంతా పేస్ట్ లాగా అయిపోయింది. ఎర్రగడ్డలు, టమాటాలు చూడండి ఎంత ముద్దగా అయిపోయినాయో. అంతే అండి, ఒక 2 నిమిషాలు మనం టమాటాలు వేసేసి కలపకుండా పైన పెట్టి మూత పెట్టామంటే అది బాగా ఆవిరికి మగ్గిపోతాయి. ఇట్లా పేస్ట్ లాగా మొత్తం చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసుకోవాలండి. కొంచెం చింతపండు పులుసు, ఎంత పులుసు పోసామో మళ్ళీ అంత వాటర్ పోసేసుకొని ఇంకా బాగా కలిపెట్టేసి మూత పెట్టేస్తే ఇది బాగా కొంచెము ఉడకాలండి ఈ పులుసు అంతా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి పులుసు బాగా ఉడికిపోయింది. మనము పకోడీ అనేది ముందుగా వేసేస్తే అది బాగా మెత్తగా ఉడికి ఎర్రగడ్డలతో పాటు పేస్ట్ లాగా అయిపోద్దండి. అట్లా కాకుండా మనం మసాలా వడలు పులుసు చేస్తాం కదండి, పులుసు అంతా రెడీ అయిపోయాక అప్పుడు ఈ పకోడా వేసేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పకోడా పులుసు టేస్టీ పకోడా పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్గా. మా పకోడీని ఎట్లా తయారు చేయాలో ఇది ముందుగానే నేను వీడియో పెట్టున్నాను చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్టీ పకోడీ పులుసు రెడీ. ఏముందండి, దించేసుకోవడమే. కొత్తిమీర చల్లేసుకొని ఇంకా అన్నంలో తినేయడమేనండి పకోడీ పులుసుని. నేనైతే అన్నం పెట్టేసుకున్నాను. పకోడీ పులుసు వేసుకొని వేడి అన్నంలో ఈ పకోడీ పులుసు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్టు. నేను తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.